స్వచ్ఛ ఆటో కార్మికులను రోడ్డు పాలు చేయవద్దంటూ రామ్కీ సంస్థతో కుదుర్చుకున్న అక్రమ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలంటూ స్వచ్ఛ కార్మికులు మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని కాప్రా మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో సామాజిక కార్యకర్త అనిల్ కుమార్ స్వచ్ఛ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. చెత్త సేకరణ చేస్తూ ఉన్న వారిని గుర్తించక చీకటి ఒప్పందాలతో వారిని రోడ్డున పడేస్తున్న అధికారులు ఈ విషయంపై చర్చలు చేయక రూల్స్ను ఏమాత్రం పాటించక లక్ష కుటుంబాలను పైగా రోడ్డున పడేసే పరిస్థితి తీసుకురావడం ఏమాత్రం సరికాదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇక SWF రూల్స్ను పక్కకు పెట్టి అధికారుల అండదండలతోటి కార్మికుల గొంతు నొక్కడాన్ని అణిచివేసే ప్రయత్నం చేయటం ఏ ఒక్క రోజైనను మెడికల్ జీతాలు వాహనాలను అందించలేదని వారు అన్నారు. ఇక స్వచ్ఛ కార్మికులను నానా ఇబ్బందులకు గురి చేయడం, వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని పట్టించుకోవడం అనేది ఎంతటి దౌర్భాగ్యమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఒప్పందాలు చేసుకుంటా కార్మికుల జీవితాలు రోడ్ల పడేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో కనిపిస్తున్న దానికి కమిషనర్ దగ్గరికి వెళితే CMC కమిషనర్ గారు కానివ్వండి, MMC కమిషనర్ గారు కానివ్వండి, GHMC కమిషనర్ గారు కానివ్వండి, అలాగే ఈ 3 కమిషనర్ని కలిపి ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని కూడా అపాయింట్ చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వము. మరి ఈ యొక్క స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఏం చేయాలంటే కార్మికులందరినీ కూడా కూర్చోబెట్టి SWM రూల్స్ 2026 దాని ప్రకారము మేమందరం కూడా దీన్ని ఇలా చేయాలనుకుంటున్నాము అని వాళ్ళతో చర్చించినాక మళ్ళీ ఒకరిద్దరు కాదు కదా, ఈ యొక్క స్వచ్ఛ ఆటో కార్మికులు ఉంది అలా దాదాపుగా 1,10,000 కుటుంబాలు ఇలా ఈ యొక్క పనిని చేస్తూ ఉన్నారు ఇలా. కాబట్టి అన్ని లక్షల మంది ఉన్నప్పుడు పిలిచి వాళ్ళకి దీని మీద పూర్తిగా అవగాహన వచ్చే విధంగా మాట్లాడిన తర్వాత ఏదైనా నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియాల్సిన బాధ్యత ఒక అధికారిగా మీ మీద చాలా ఉంటుంది సార్. కానీ అలా కాకుండా మీరు కార్మికులకు చెప్పకుండా రామ్కీ అనే ఒక సంస్థని ఇల్లీగల్గా తీసుకొచ్చి ఏ రూల్స్ ప్రకారము ఏ జీవో ప్రకారం ఇవాళ వాళ్ళని లిస్టు సర్వే చేసి అంటే SWMలో 20,000 SFT ఉన్న ఇల్లులు కానివ్వండి, 40,000 లీటర్లు వాడే దగ్గర కానివ్వండి, 100 కిలోల చెత్త వెళ్ళే దగ్గర కానివ్వండి, అలా రామ్కీ సంస్థకు అప్పయ్యే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మళ్ళీ అలా మరి రామ్కీ సంస్థ ఏం చేసింది? అలా దౌర్జన్యంగా అధికారుల బలంతో, వాళ్ళ డబ్బు బలంతో కార్మికుల్ని మాట్లాడనేకుండా అలా గొంతు నొక్కేసి అలా వాళ్ళు దౌర్జన్యంగా లిస్టులు ప్రిపేర్ చేసుకొని వాళ్ళని అలా వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మీడియా మిత్రుల ద్వారా కార్మికులు స్వయం ఉపాధిని చేశారా, మీ దగ్గర ఇన్ని రోజులు ఉద్యోగం చేశారా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఇలా 50 ఏళ్ళ నుంచి ఒక్కనాడు కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, మీరు ఒక్కనాడు మెడికల్ టెస్టులు చేయించలేదు వాళ్ళకి, అలా ఒక PPE కిట్ ఇవ్వలేదు మీరు వాళ్ళకి, అలా కనీసం ఒక బండిని కూడా మీరు ప్రైవేట్ చేయలేయాలి. మీరు ఒక బండిని ఒక 4,500 బండ్లు ఇస్తే ఇలా దాదాపుగా 1,00,000 బండ్లు వాళ్ళు కొనుక్కొని లోన్లు కట్టుకుంటా ఉన్నారు. ఇలా ఒక్కొక్కరికి దాదాపుగా 15,000 నుంచి 20,000 రూపాయల లోన్లు కట్టుకుంటా, రోజుకి 600 రూపాయలు డీజిల్ పోసుకుంటా, భార్య భర్త పని చేసుకుంటా, పొద్దున్న 6 గంటలకు మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా వాళ్ళు శ్రమిస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళ పిల్లలకు తిండి పెట్టుకునే పరిస్థితి వాళ్ళది, ఇంట్లో తినలేని పరిస్థితి వాళ్ళది. ఇలా కానీ సేవను మాత్రమే నమ్ముకొని ఈ రాష్ట్రం మా ఊరు పరిశుభ్రంగా ఉన్న ఆలోచనతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇలా మరి వాళ్ళ మీద మీరు ఏం చేయాలి? అలా వాళ్ళ జీవితాలు చక్కన పెట్టే స్వయం ఉపాధిని మీరు వాళ్ళకి కల్పించాలి. అలా మరి అలా మేము అడిగినటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి ఏమంటున్నారంటే ఇది మా దగ్గర లేదు అంశము, మరి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉందంటే ఒక ముఖ్యమంత్రి గారి పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. మంత్రులుగా మీకు మాట్లాడే బాధ్యత లేదా అడుగుతా ఉన్నా నేను. ఎమ్మెల్యేగా మీకు మాట్లాడే బాధ్యత లేదా? మీరు మాట్లాడాలా, ప్రజల పక్షాన మాట్లాడాలా, కార్మికుల పక్షాన మాట్లాడాలా. కానీ ఒకే ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలన చేస్తామంటే ఇది ఎక్కడ దౌర్జన్యమండి? ఇది అలా నేను అడుగుతా ఉన్నాను. అసెంబ్లీలో కూడా ఈ SWM రూల్స్ ఏం చెప్పింది న్యాయ నిపుణులతో చర్చించి ఒక కమిటీ వేసి మీరు ఇలా కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇంకోటి విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఏంటంటే SWM రూల్స్ సెంట్రల్ ఇచ్చిందంటున్నారు.
మరి ఎస్డబ్ల్యూఎం రూల్స్లో ఏమని ఉందంటే ప్రైవేట్కి ఇవ్వమని చెప్పలేదు, ఎక్కడ కూడా ప్రైవేట్కి ఎక్కడ కూడా ఇవ్వమని చెప్పలేదు. కానీ వాళ్ళు ప్రైవేట్ అనే ఒక సంస్థను తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే 2009లో గ్రేటర్ హైదరాబాద్కి రామ్కి ఒక ఒప్పందం జరిగింది 2009లో. మళ్ళీ 2009, 2026కి 18 సంవత్సరాల కాలంలో రామ్కి ఏనాడు కూడా ఎక్కడ చెత్త తీయలేదు మళ్ళీ అగ్రిమెంట్ ప్రకారం కూడా. మరి అలాంటి వాళ్ళకి మీ 18 సంవత్సరాలు ఏం నోటీస్ ఇష్యూ చేశారు? మరి వాళ్ళ అగ్రిమెంట్ ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? అలా కరోనా సమయంలో ఎందుకు భయపడేది రామ్కి? ఇలా కరోనా సమయంలో కూడా వాళ్ళని సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం కూడా అడగలేదు కదా. మరి తక్షణమే రామ్కితో జరిగిన ఒప్పందం కూడా రద్దు చేయాలి. ఎస్డబ్ల్యూఎం రూల్స్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అలా ప్రత్యేకంగా ఎవరికి కూడా ఇవ్వమని చెప్పలేదు కాబట్టి కార్మికులకు స్వయం ఉపాధి కల్పించే విధంగా కార్మికులకు అవకాశం ఇవ్వండి, వాళ్ళకి శిక్షణనివ్వండి, వాళ్ళ జీవితాలని చీకట్లోకి తోయకుండా వాళ్ళ జీవితాలకు ఒక మార్గాన్ని చూపించండి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మనందరం కూడా అనుకుంటాము, మన ముందుకు కనిపించే మనుషులే కావచ్చు, ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ చీకటి బతుకు ఎలా ఉంటాయన్నది మనకు క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి దయచేసి నాయకుల్లారా, ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలారా, మంత్రుల్లారా, ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పి మీరు తప్పించుకోకండి. ఎలా ఇది ఒక దేశ సమస్య, ఒక రాష్ట్ర సమస్య కాదు, ఈ దేశ పౌరులైన మా సమస్య కూడా గుర్తించండి. దయచేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, కార్మికుల జీవితాలతో ఆడుకోకండి. కార్మికులు ఇవాళ ఒక్కటే తెలుసు, వాళ్ళకి పని తప్ప ఇంకో ఆలోచన లేదు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు అడగట్లేదు, నష్టపరిహారాలు అడగట్లేదు. మా ఉద్యోగం మాత్రం తొలగించకండి, స్వయం ఉపాధి మాకు కల్పించండి అని మాత్రమే చెప్తా ఉన్నారు.